ఒక చిన్న పల్లెటూరులో జయంత్ అనే బాలుడు ఉండేవాడు. వారింట్లో లక్ష్మి అనే ఒక మంచి ఆవు ఉండేది. ఒకరోజు జయంత్ స్కూల్ నుంచి ఇంటికొచ్చాడు. ఇంటి దగ్గర లక్ష్మి ఆవు నిశ్శబ్దంగా నిలబడి ఉండటం అతను గమనించాడు. జయంత్ దగ్గరకు వెళ్ళి అడిగాడు, లక్ష్మీ, ఎందుకిలా నిశ్శబ్దంగా ఉన్నావు? లక్ష్మి మెల్లగా మ్రోగుతూ, జయంత్, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పింది. అది విన్న జయంత్ వెంటనే, అయ్యో, వెంటనే గడ్డి తీసుకువస్తాను అన్నాడు. అతను వెంటనే పొలానికి పరిగెట్టి వెళ్ళి తాజా పచ్చిక గడ్డి తీసుకొచ్చాడు. ఆ గడ్డిని లక్ష్మికి పెట్టాడు. లక్ష్మి ఆనందంగా తినడం ప్రారంభించింది. కొంతసేపటికి ఆమె తల ఎత్తి జయంత్ వైపు చూసి ఆనందంగా మ్రోగింది. ధన్యవాదాలు జయంత్, నువ్వు చాలా మంచివాడివి అని లక్ష్మి చెప్పింది. జయంత్ చిరునవ్వుతో, నువ్వు కూడా మా కుటుంబంలో ఒక భాగం లక్ష్మీ అన్నాడు. అప్పుడు లక్ష్మి మళ్లీ మ్రోగుతూ, నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటే నేను ఎప్పుడూ నీకు మంచి చేస్తాను అని చెప్పింది. జంతువులను ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనకు ప్రేమను తిరిగిస్తాయి.